ఇచ్చింది అంటే సుదీర్ఘ కూటమిది, డిఎంకే కూటమి. దాని నుంచి బయటికి వెళ్ళిపోయినట్టు, ఐఎన్డిఐఏ ఉనికికి భంగం కలిగినట్టు అక్కడ. ఇప్పటికే కేరళలో వాళ్ళతో లేదు పొత్తు, దెబ్బతిన్నారు. బెంగాల్లో పొత్తు లేదు, దెబ్బతిన్నారు. ఇక్కడ కూడా పోతే రేపు పొద్దున భవిష్యత్ దెబ్బే కదా. కాబట్టి కాంగ్రెస్ తెలివైంది అయితే గనక విజయ్కి మద్దతు ఇవ్వకూడదు. విజయ్ అడిగినా కూడా మిగతా వాళ్ళందరూ ఇస్తారు. 15 మంది ఉన్నారు మిగతా వాళ్ళు. అది ఏఐడిఎంకే కూటమిలో భాగస్వాములు, డిఎంకే కూటమిలో భాగస్వాములు. వాళ్ళతో పెట్టుకుంటే రేపటి నుంచి రోజు పెంట విజయ్కి. కాకపోతే ఏం జరుగుతుందో చూడాలి. సార్, ఒక రకంగా విజయ్ వ్యక్తిగత జీవితానికి సంబంధించిన అంశాలు ఎన్నికలకు ముందు ఖచ్చితంగా దెబ్బేస్తాయని అనుకున్నారు. స్వయంగా తన భార్య బయటికి రావడం, విడాకుల కోసం వెళ్ళడం, ఏదో అప్పట్లో డబ్బులు ఇచ్చి సెటిల్మెంట్ చేసుకోవడం, త్రిషాకి ఈయనకి ఏదో ఉందని చెప్పడం, ఇవన్నీ ఓవరాల్గా కలిసి వచ్చినాయా ఎన్నికలకు ముందు? ఒక సింపతి లాగా ఏమన్నా మారిందా? ఎంత పర్సెంట్గా ఉండేది? విజయ్ని ఒక్క విషయంలో అతన్ని ఆల్టర్నేటివ్గా చూడడానికి కారణం స్టాలిన్ వ్యవహార శైలి. ఉదయనిధి స్టాలిన్ విజయ్ని అవమానించాడు. అట్లాగే అతని సినిమాని రానియకుండా కేంద్రం అడ్డుపట్టడం ద్వారా అతనికి సింపతి తెచ్చారు. స్టాలిన్ ఇతన్ని ఎక్కడ సభలు పెట్టనీయకుండా అడ్డుపడడం ద్వారా అతని పట్ల సింపతి తెచ్చారు. నేను చెప్పినట్టు అక్కడ యాంటీ గవర్నమెంట్ అన్నటువంటి వేవ్ విజయ్ వైపుకి టర్న్ అవ్వడానికి కారణాలు అదైనవి.